హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ చంద్ర, మై ఛానల్ నేమ్. ఈరోజు చూస్తున్నది బసవ కళ్యాణ కోట. ఈ కోట హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ దూరంలో ఉంది. బసవ కళ్యాణ కోట మొదటలో కళ్యాణ కోట అని పిలువబడినది. ఇది కర్ణాటక రాష్ట్రము బీదర్ జిల్లాలో కలదు. ఇది చారిత్రాత్మకముగా 10వ శతాబ్దమునకు చెందినది. చాళుక్యుల వారి రాజధానిని మన్యకేతన నుంచి కళ్యాణికి మార్చినారు. తర్వాత చాళుక్యులు తైలప రెండవ అతని పాలన కాలములో క్రీస్తు శకం 973 సంవత్సరం మరియు 997 సంవత్సరంలో రాష్ట్ర కూటములను ఓడించినారు. వారి రాజధానిని కళ్యాణలో కొన్నారు. 1947 భారత స్వతంత్రుడు బసవ కళ్యాణముగా అధికారముగా మార్చబడినది. ఇది బీదర్ జిల్లాలో కలదు. కళ్యాణ చాళుక్యులు కాలములో క్రీస్తు శకం 973 సంవత్సరంలో నలరాజుచే కోట నిర్మించబడినది. కోటలో ఉన్న శాసనములు ఈ విషయమును నిరూపించును. క్రీస్తు శకం 1050 సంవత్సరం నుండి 1195 సంవత్సరం ఈ కోట కళ్యాణ చాళుక్యులకు రాజధానిగా ఉండినది. 10 నుంచి 12వ శతాబ్దముల మధ్య వారు సగము భారతదేశమును పాలించినారు. కలచూరి వంశము వారు కొంత కాలమే పాలించినారు. తర్వాత చాళుక్యులు తమ రాజ్యమును తిరిగి స్వాధీనం కొన్నారు. క్రీస్తు శకం 1310 సంవత్సరంలో ఈ కోట మాలికా కపూర్ చే ముట్టడించబడినది. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన రామరాయుల క్రీస్తు శకం 1543 సంవత్సరంలో బీదర్ సుల్తానును ఓడించి బీజాపూర్ సుల్తానులకు కోటను తిరిగి అప్పగించెను. తర్వాత క్రీస్తు శకం 1549 సంవత్సరంలో రామరాయులు బీజాపూర్ సుల్తానును ఓడించి అహ్మదాబాద్ నగర్ సుల్తానుకు కోటను అప్పగించాను. క్రీస్తు శకం 1558 సంవత్సరంలో బీజాపూర్ సుల్తాన్ మరణము తర్వాత అతని కొడుకు ఆదిల్ షా 1వ రామరాయలతో స్నేహం చేసి అహ్మదాబాద్ నగర్ సుల్తానును ఓడించినారు. క్రీస్తు శకం 1561 సంవత్సరంలో అహ్మదాబాద్ నగర్ సుల్తాను కోటను స్వాధీనము పరుచుకొనుటకు ప్రయత్నించాను. రామరాయులు మరియు ఆదిల్ షా ఒకటే వచ్చి అతని ప్రయత్నములు విఫలమయ్యాను. తర్వాత రామరాయులు బీజాపూర్ మరియు అహ్మదాబాద్ నగర్ సుల్తాన్ తను ఆక్రయించిన వాటిని ఇచ్చుటకు నిరాకరించాను. క్రీస్తు శకం 1565 సంవత్సరంలో బీదర్ అహ్మద్ నగర్ బీజాపూర్ మరియు గోల్కొండ సుల్తానును తల్లికోట యుద్ధంలో రామరాయులను ఓడించినారు. అలాగే ఈ కోట నిర్మాణము బసవ కళ్యాణం కోట నిర్మాణము కోటకు 7 ప్రవేశద్వారములు కలవు. ప్రస్తుతము 5 ప్రతిష్టముగా ఉన్నవి. కోట గోడ ముఖ్య ద్వారమునకు అఖండ దర్వాజా అని పేరు. రాజమహలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నది. రాజమహలు ఉపరితల గోడలు రంగులు డిజైనులో కలవు. మహలు మధ్య గోడ కుండీలు మరియు కలశములు కనిపించను. రాజమహలు ఆనుకొని ఒక దేవాలయంలో దేవుని విగ్రహము లేదు. దేవాలయం ముందు చతురస్రాకార కొలను కలదు. రాణి మహల్ పడమర దిశగా దేవాలయమునకు దారి కలదు. మొహరం ప్రార్థనలకు ఒక వేదిక కలదు. శత్రు గోడలను తప్పించుకున్నట ఇరుకైన మార్గములు నేలమానిగలు ఈ కోటలో కలవు. బసవ కళ్యాణ గుల్బర్గా నుంచి 90 కిలోమీటర్లు కలదు. రోడ్డు మరియు రైలు మార్గము కలవు. బెంగళూరు నుంచి 650 కిలోమీటర్లు, బీదర్ నుంచి 80 కిలోమీటర్లు నైరుతి దిశగా కలదు. హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో కలదు. అది ఫ్రెండ్స్ ఈ కోట చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.
here.